హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది అన్ని రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. దీనికోసం నేను సుమారుగా 100 గ్రాముల క్యాబేజీని తీసుకున్నాను. అంటే పావు కేజీ క్యాబేజీలో హాఫ్ పోర్షన్ తీసుకొని దాంట్లో హార్డ్ పోర్షన్ అంతా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. నాకు ఈ బౌల్ నిండా వచ్చింది. దీనికి సరిపడా మీడియం సైజ్ 3 టమాటోలను తీసుకోవాలి. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చడికి సరిపోయేటట్టుగా నేను ఇవి కారం ఉన్నాయి కాబట్టి ఒక 5 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టుగా తీసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు తీసుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీంట్లో కావాల్సినవి ఇంకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఇవన్నీ కూడా అవసరం పడతాయండి. ఆయిల్ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సుమారుగా 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పలుకుల్ని, వేరుశనగ పలుకులు లేదా పల్లీలని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఇవి కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పు, ఈ విధంగా వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే, మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ పప్పుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఈ పలుకుల్ని మనం వేయిస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సరే, ఈ విధంగా చక్కగా దూరగా వేయించుకున్నాక వీటన్నిటిని కూడా మనం ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నేను దూరగా వేయించుకున్న ఈ పలుకులు, పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లోకి మనం తుంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ సరిపోయింది, ఇంకా నేను యాడ్ చేయలేదు. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ తరుగుని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్లో అంతా మిక్స్ చేసుకున్నాక మంటని మీడియం నుంచి హైలోనే ఉంచుకొని ఈ క్యాబేజీ తరుగు అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఈ క్యాబేజీ తరగంతా కూడా మగ్గేలాగా ఆయిల్లో చూసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి క్యాబేజీ ఒక 50% వరకు మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా కలుపుతూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఈ ముక్కలన్నీ టమాటో ముక్కలు, క్యాబేజీ అదో తొందరగా మగ్గడానికి ఆయిల్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను పచ్చడికి సరిపడా సాల్ట్ని మొత్తం ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. సాల్ట్ని కూడా యాడ్ చేశాక చక్కగా ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా అన్నీ
మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు సరిపోతుందండి, ఎందుకంటే మనం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా చింతపండు సరిపోతుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు చింతపండు మరీ మగ్గాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ వెల్లుల్లి రెబ్బల్ని చింతపండుని కూడా ఈ క్యాబేజీ మిశ్రమంలోకి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద మనం మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి ఇదంతా కూడా మనం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి మనం చల్లారబెట్టుకున్న క్యాబేజీ టమాటో మిశ్రమం ఉంది కదా, దాన్ని నెమ్మదిగా దీంట్లోకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, ఈ క్యాబేజీ టమాటో ముక్కలు మనం మగ్గించినవి ఏవైతే ఉన్నాయో పూర్తిగా చల్లారినాకే మిక్సీ చేసుకోవాలండి. ఇలాగా బరకగానే కొంచెం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అంతా రెడీ చేసుకున్నాక ఈ పచ్చడి మీద వేసుకోవాలి. ఇలా పచ్చడి మీద అంతా కూడా తాలింపు అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచిగా ఉండే కమ్మగా ఉండే క్యాబేజీ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ క్యాబేజీ టమాటో పచ్చడి అన్ని రకాల టిఫిన్లోకి కాంబినేషన్గా సరిపోతుందండి. అంతేకాదు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయే కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి క్యాబేజీ టమాటో పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.